ఇప్పుడు ఇదైతే 1 ఇయర్ ఏజ్. 1 ఇయర్ సార్. ఫీమేల్ మేలా? ఈ ఫీమేల్ సార్. ఒక పేరు, ఒక జత. ఓకే, ఈ జత అమ్ముతారు ఇక. అవును. ఒక జత ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత నుంచి ఎంత ఉంటుంది? మేము అహోబిలం నుండి వచ్చామండి. నంద్యాల జిల్లా అల్లగడ్డ తాలూకా అహోబిలం నుండి వచ్చాము. ఈయన వీరబాబు, ఈయన దగ్గర యూట్యూబ్లో చూసాము ఈ పుంగనూరు ఆవులు దొరుకుతాయని. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ సార్. అందుకే చాలా వీడియోస్ చూసాం, కానీ ఈయనది బాగా నచ్చింది నాకు. చూసి ఈయన దగ్గర రీజనబుల్, కరెక్ట్గా ఉంది, బాగా ఇచ్చాడు, కరెక్ట్ రీజనబుల్. తీసుకున్నాం మేము. దీనికి అహోబిలాన్ దగ్గరికి తీసుకెళ్తున్నాం, టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని చూసుకుంటాం. బాగా వీరబాబు గారు మాకు మంచి రేట్ ఇచ్చారు, బాగా చూపించారు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. నమస్తే అండి. నమస్తే సార్. ఒక్కసారి ఈ ఆవుల గురించి ఒకసారి చెప్పరా? ఓకే సార్. సార్ రైతు సోదరులందరికీ నమస్తే సార్. ఓకే, మన దగ్గర మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం రామవరం సార్. మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ వచ్చి వినాయక డైరీ ఫామ్ అండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9346093106 సార్. మనదే. నా పేరు వచ్చి వీరబాబు సార్. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ గల దూడలు మీ దగ్గర ఎప్పుడు 360 రోజులు ఎప్పుడు మన దగ్గర ప్యూర్ పొంగునూరు స్మాల్ కోవ్ అనేవి మన ఎప్పుడు ఉంటాయి సార్ మన దగ్గర. ఓకే, ఇప్పుడు దీని ఏజ్ ఎంత ఉంటుంది అన్నది? దీని ఏజ్ వచ్చి 1 ఇయర్ సార్. 1 ఇయర్ ఉంటుందా? 1 ఇయర్ బేబీ. హైట్ వచ్చి 22 ఇంచెస్ సార్. 22 ఇంచెస్. ఇంకా హైట్ పెరగదు. ఫైనల్ హైట్ 26 వరకు. 26 ఇప్పుడైతే 22 ఉందా? 22 ఉంది సార్. 22 ఉంది. ఫైనల్ హైట్ అయితే 26 వరకు. 26 దాకా అవుతుంది సార్. ఇప్పుడు మనకి అంటే ప్రెగ్నెంట్ ఇవన్నీ కూడా అవుతుంటాయా? ప్రెగ్నెన్సీ అంటే మన ఎప్పుడప్పుడు బేబీ సేల్ అయిపోతాయి సార్. ప్రెగ్నెన్సీ అనేది మనకి 2 ఇయర్ దాటిన తర్వాత వయసు ఏజ్ వస్తాయి అనమాట. ఓకే, 2 ఇయర్ ఏజ్ రాకపోతే 26 అలా అవుతాయి సార్. 26 అలా అవుతాయి. ఇప్పుడు ఇదైతే 1 ఇయర్ ఏజ్. 1 ఇయర్ సార్. ఫీమేల్ మేలా? ఈ ఫీమేల్ సార్. ఒక పేరు, ఒక జత. ఓకే, ఈ జత అమ్ముతారు ఇక. అవును. ఒక జత ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత నుంచి ఎంత ఉంటుంది కాస్ట్ అనేది నాకు కాల్ చేస్తే మీకు రేట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి చెప్తారు మీరు. దీని ఒక రేటు, దాని ఒక రేటు ఉంటుంది. మనకి సింగిల్ గా ఫీమేల్ కావాలంటే ఫీమేల్, లేదా జోడీ మీద కావాలనుకుంటే జత మీద కావాలంటే జతం సార్. ఓకే, ఫీమేల్ కావాలన్నా ఫీమేల్ సింగిల్ కూడా ఇచ్చేస్తారని చెప్తారు. చూసుకోవచ్చు. వాటి గురించి ఒకసారి చెప్పరా? ఇది ప్యూర్ బ్లాక్ సార్. ఓకే, ఇది ఏజ్ ఉంటే ఎంత ఉంటుంది? ఏజ్ ఎంత? ఏజ్ వచ్చి 1 ఇయర్ ఏజ్ ఎక్కువ సార్. అదే 14 నెలలు అనమాట. 14 నెలలు. 1 ఇయర్ మీద 2 నెలలు ఎక్కువ. అవును సార్. ఓకే, ఇది మనకి ఫీమేలా మేలా? ఇది మేల్ సార్. మేల్. ఇదేమో ఫీమేల్ అండి. ఫీమేల్. ఓకే, వాళ్ళు జతమే కావాలనుకుంటే ఒక మనకి ప్యూర్ బ్లాక్ అనమాట. ఓకే, జత మీద కావాలంటే మేల్ ఫీమేల్ రెండు కలిపి ఇచ్చేస్తారు. అవును సార్. అవును. ఓకే, చూసుకోవచ్చు. ఈ మనకి దీనికి ఎంత ఖర్చు వస్తుంది రోజు మీద వచ్చేసి? మనకి బాగా మనకి అపార్ట్మెంట్ లో అనుకున్న వాళ్ళకి ఏ తీసుకోవాలి సార్. ఓన్లీ అపార్ట్మెంట్ లో మన మెయింటెనెన్స్ బాగా తక్కువ అనమాట. పొద్దున ఒక 1/2 లీటర్ పాలు మనకి 10 గంటలకల్లా మనకి కొద్దిగా వరకైతే గోజుతో పెట్టుకుంటే సరిపోతుంది. దానా అన్ని పెట్టుకుంటే. అంతే సార్. అంతే. 1 డే వచ్చి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది దాన రూపంలోని. అంతే సార్. బాగా తక్కువ మెయింటెనెన్స్ అనమాట. తక్కువ ఖర్చుతో మనం అంటే ఇది దేనికి ముఖ్యంగా దేనికి మనకి ఇంట్లో స్మాల్ కోవ్ అనేది ఇంట్లో తిరిగినాక సార్. ఓన్లీ మన సోకు పర్పస్ అందులోనే లక్ష్మీదేవి ఉన్నట్టు సార్ ఇంట్లో తిరిగితే. ఓకే, దాని పర్పస్ ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కువ శాతం స్టేట్ వాళ్ళు ఎక్కువ వచ్చి ఇప్పుడు ఎక్కువగా మనకి ఇలా ముంబై, మహారాష్ట్ర, హైదరాబాద్, ఇలా బెంగళూరు నుంచి కూడా ఎక్కువ వస్తున్నారు సార్. పూణే కానీ ముంబై కూడా ఇచ్చాను సార్. ఓకే, వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో. అవును సార్. అవును సార్. అవును. ఓన్లీ మనకి హైట్ అనేది హైట్ అవ్వదు సార్. హైట్ అవ్వదు, ఇంతే ఉంటుంది హైట్. ఈ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మనకి మన ఆంధ్ర, తెలంగాణ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. మనకి వేరే డిస్ట్రిక్ట్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది మనకి పడుతుంది సార్. పడుతుంది. ఓకే, వేరే స్టేట్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ పడుతుంది. అవును సార్. మన ఆంధ్ర తెలంగాణ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఒకటైతే ఒకటి కూడా పంపిస్తారా? సింగిల్ కావాలి సింగిల్, ఫీమేల్ కావాలంటే పేరు కావాలంటే జత కావాలంటే జత కావాలంటే జతమే. రేట్ విషయం అయితే ఒకసారి అయితే వీరబాబుకి అయితే ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. వీడియో పైన నెంబర్ ఉంటుంది, ఎప్పుడైనా కూడా మీరు చూసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న బుడ్డ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి. పొట్టి ఆవులు ఉంటుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఫీమేల్ కాఫీ ఇది. చాలా మంది ఇష్టపడతారు రైతులు. ఒక పెద్ద డైరీ ఫామ్ లో ఈ చిన్న ఆవు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చాలా మంది రైతులు అయితే కొనుగోలు చేస్తున్నారు. డైరీలో కూడా తీసుకుంటున్నారు. అట్లాగే మన ఫామ్ హౌస్ లో కానీ లేకపోతే అపార్ట్మెంట్ లో కూడా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి చిన్న స్మాల్ కౌస్ కావాలంటే మాత్రం నేరుగా అయితే ప్రజెంట్ అయితే మనం వీరబాబు ఇక్కడైతే ఉన్నాము డైరీ ఫామ్ లో. మీకు కావాలంటే నేరుగా రండి. ఇక్కడ కూడా కనబడుతున్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. బుల్లే తమ్ముడు ఇంకో సార్. బుల్లి ఓకే, దీంతోనే మనకి క్రాసింగ్ చేశారు. 2 ఇయర్
2 సంవత్సరాలు ఏజ్ సార్. 2 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది. హైట్ వచ్చి 28 ఇంచెస్ 28 ఇంచెస్ ఉంటుంది. ఓకే, దానికి పుట్టే పిల్లలు కూడా 26 పుట్టే బేబీ 14 అంగుళాలు పడతాయి సార్. 14 అంగుళాలు. ఓకే, స్టార్టింగ్ లేదు 14 అంగుళాలు 14 అంగుళాలు పడతాయి సార్. ఓకే, తర్వాత నుంచి కొంచెం మనకి అలా వయసు వచ్చే కొంత 2 ఇయర్ రాకపోతే 26 అలా అవుతాయి సార్. 26 అయితే 2 ఇయర్స్ వచ్చే వరకు 26 అడుగుల వరకు అయితే లోపు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆవులు కావాలన్నా కూడా మీరైతే నేరుగా అయితే ఒక వినయ్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. మీకు వీడియో పై కూడా నెంబర్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న ఆవులు కావాలంటే మాత్రం వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటని. ఆంధ్ర తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఉందండి. వేరే స్టేట్కి అయితే కొంచెం ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి వైట్ కలర్ కావాలన్నా ఉన్నాయి, అలాంటి కలర్ కావాలన్నా అన్ని కూడా కలర్స్ తో పాటు బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా ఉన్నాయి, బ్రౌన్ కావాలంటే బ్రౌన్, వైట్ కావాలంటే వైట్ ఉన్నాయి సార్. ఓకే, అన్ని కూడా మంచి క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీ గల ఆవులు అయితే ఇక్కడ అయితే అమ్మకానికి ఉన్నాయండి. మీకైతే కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అన్ని కూడా తీసుకోవచ్చు. చాలా మంది ఫామ్ హౌస్లకి అట్లాగే అపార్ట్మెంట్స్ రోజు మీద అయితే 50 రూపాయలు ఖర్చు అంతేగా. అంతే సార్, బాగా తక్కువ మెయింటెనెన్స్. 50 రూపాయల ఖర్చుతో అయితే మీరైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చు. బాగుంటుంది, ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే. శివుడు సార్ పేరు శివుడు. ఓకే, శివుడు సార్. వచ్చే శివుడు పేరు కూడా శివుడు అని పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ బుల్ శివుడు. ఓకే, ఇది మనకి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు తెచ్చి? ఇది మన దగ్గర సొంతంగా ఓనండి. దీని తండ్రి కూడా మన దగ్గర ఉన్నాడు సార్. ఓకే, ఇది మనకి దీని ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు సార్. ఏజ్ 2 సంవత్సరాలు. ఓకే, దీని తండ్రి అమ్మ 30 అంగుళాలు ఉంటుంది సార్. 30 అంగుళాలు. ఇదమ్మో 28 ఇంచెస్ సార్ హైట్. దీని తండ్రి కూడా జీవితం సార్. ఇదిగో సార్ దాని తండ్రి అన్నాను కదా. అవునవును, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి దాని తండ్రి ఇదే సార్. ఓకే, ఇది ఎంత ఉంటుంది హైట్? దీని హైట్ 30 ఇంచెస్ సార్. 30 ఇంచెస్. ఇది 28 సార్. 28. ఓకే, దీని ఏజ్ వచ్చి 4 ఇయర్స్ సార్. 4 ఇయర్స్. ఇవన్నీ కనబడుతున్నాయని కూడా సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్ బ్రీడ్ సార్. మనకి ఈ ఫస్ట్ క్వాలిటీ నుంచి మన బ్రీడింగ్ పర్పస్ సార్ ఓన్లీ. ఓకే, ఎంత ఉంటాయి ఇప్పుడు? కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు వీటికైతే 30,000 నుంచి 60,000 వరకు ఉంటుంది సార్. క్రాసింగ్ సొంతంగా మనం క్రాస్ చేసి మనకి ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రెగ్నెన్సీ, లేదు మనకి ఉత్తావులు కావాలంటే అదే బ్రీడింగ్ పర్పస్ కావాలని కూడా వేయించి ఉన్నారా? ఉన్నాయి సార్, మనం సొంతంగా చేస్తాం సార్. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ సార్. అన్ని కూడా మనకైతే ఇవి కావాలన్నా ఇవి తీసుకోవచ్చు, అవి కావాలన్నా. ఈ బుల్ వచ్చి స్వర్ణ కబలి సార్, ప్యూర్ పొంగునూరు. ఓకే, ఈ కలర్ అనేది దొరకదు సార్. ఎక్కడ మనకి రేర్ అనమాట. అవును, జల్లాక ఒకటి ఉంటుందో చెప్పలేము సార్, అంత రేర్ అనమాట. మంచి ఆవులు స్వర్ణ కబలి సార్. ఈ బుల్ వచ్చేసి స్వర్ణ కబలి కూడా వీళ్ళ దగ్గర అయితే సేల్కి ఉన్నాయి. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయండి. తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా సూడితో ఉన్న ఆవులు. ఒక 6 నెలలు 7 నెలలు. ఓకే, వైట్ కాదు సార్, ప్యూర్ పొంగునూరు. ఓకే, హైట్ వచ్చి 32 సార్ ఇంచెస్. 32 ఇంచెస్. అన్ని కూడా మంచి క్వాలిటీ, అన్ని బ్రీడ్లు ఉన్నాయి కదా. అవును సార్, మొత్తం మనకి మన దగ్గర 360 సెకండ్ క్వాలిటీ కావాలంటే సెకండ్ క్వాలిటీ, లేదు ఫస్ట్ క్వాలిటీ కావాలంటే ఫస్ట్ క్వాలిటీ, లేదు మనకి దారిపోతలకి ఈయన కావాలంటే ఈయన కావాలి. మనకి ఒకవేళ బయట హౌస్ బయట కట్టుకోవాలనుకుంటే సెకండ్ క్వాలిటీ తీసుకోవాలి సార్. సెకండ్ క్వాలిటీ. లేదు మన గృహప్రవేశం కావాలని చెప్పి తల్లి పిల్ల కావాలి, తల్లి పిల్ల కూడా ఏర్పాటు చేస్తాను సార్ నేను. ఓకే, మనకి 360 ఎప్పుడు ఆవులు ఉంటాయి సార్ మన దగ్గర. ఇలాంటి ప్రతి ఒక్క ఆవులు కూడా మన బుల్స్ కూడా ఉంటారా తమ్ముడు? బుల్స్ కూడా ఉంటాయి సార్, మన చేరుకుంటాయి సార్. ఇప్పుడు ఈ మనదే ఓన్ సార్. మనకి ఒక బుల్స్ ఎవరికైనా కావాలంటే నేను బయట మనకి రైతుల దగ్గర దొరుకుతాయి. రైతుల కూడా ఏర్పాటు చేస్తాను. ఎండుగడ్డ ఒకటేనా వేసేది? ఇప్పుడు ప్రజెంట్ ఎండుగడ్డ వేస్తాం సార్. ఈవినింగ్ ఏమో పచ్చగడ్డ వేస్తారు. ఒక పూట అది ఒక పూట చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి ఒక పూట ఎండుగడ్డ, ఒక పూట పచ్చిగడ్డ అయితే వేస్తున్నారు ఇక్కడ. మొత్తం కూడా ఆవులు అయితే సేల్కున్నాయండి. ఉంటుంది సార్. ఎప్పుడు మనం 360 ఎప్పుడు ఆవులు ఉంటాయి. ఇప్పుడు కూడా వీళ్ళ ఫామ్ లో అయితే ఆవులు అయితే ఉంటాయి. మీకు చిన్న ఆవులు కావాలన్నా ఉంటాయి, అట్లాగే సెకండ్ క్వాలిటీ కావాలని కూడా ఉంటాయి సార్ మన దగ్గర. సెకండ్ క్వాలిటీ హైట్ వచ్చి మనకి 38 ఇంచెస్ 40 ఇంచ్ వరకు ఉంటుంది సార్ సెకండ్ క్వాలిటీ హైట్. మనకు అది ఎక్కువ సార్. అంటే 15 రోజుకి వచ్చి ఒక గడ్డి రూపంలో 1000 రూపాయలు అలా ఖర్చు అవుతుంది సార్ వీటికి. మన ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి మనకు ఒక రోజుకి వచ్చి 1 డే వచ్చి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే తక్కువ మెయింటెనెన్స్ సార్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి అయితే 30,000 నుంచి 60,000 వరకు ఉంటాయి సార్. ఇవి కానీ కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది సార్. రోజుకి వచ్చి ఒక 1000 రూపాయలు గడ్డి రూపంలో తింటారు సార్. ఉదయం సాయంత్రం ఒక దానా పెట్టుకుంటారు కాబట్టి గడ్డ బయట హౌస్ బయట కట్టుకోవాలనుకుంటే ఈసారు. అవి మన హౌస్ లో తిప్పుకోవాలనుకుంటే ఫస్ట్ క్వాలిటీ స్మాల్ కవ్. ఓకే, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల ఆవులు అయితే మన దగ్గర సేల్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ వీరబాబు డైరీ ఫామ్ లో, వినయ్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. తమ్ముడు ఒక్కసారి ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ చెప్పు. ఓకే సార్. మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రావణస మైలు వచ్చి మా డైరీ ఫామ్ వచ్చి వినయ్ డైరీ ఫామ్ అండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9346093106 సార్. నా పేరు వచ్చి వీరబాబు సార్. మా డైరీ ఫామ్ వచ్చి వినయ్ డైరీ ఫామ్ అండి. మా లొకేషన్ వచ్చి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.